హాయ్, గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. చెప్పాను కదా, ఈ రోజు నుంచి లైన్గా ఇంకా కంటిన్యూగా క్లాసెస్ స్టార్ట్ అవుతుంటాయి. నిన్న పెట్టిన వీడియోకి చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి ఎడిటింగ్ స్టార్ట్ చేయన్నా, ఫస్ట్ ఎడిటింగ్ మాకు మెయిన్ అని చెప్పారు. అందుకే ఎడిటింగ్ ఈరోజు నుంచి ఎడిటింగ్ స్టార్ట్ చేసి ఆ తర్వాత కెమెరా కోసం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటింగ్ అనేది మనం తీసిన ఫుటేజ్ని మనం ఎంత స్టోరీ టెల్లింగ్గా చెప్తామో మన బట్టి ఏదైనా ఎడిటర్ చేతిలోనే ఉంటుందండి. మనం ఎడిటింగ్ బాగా చేస్తే అది ఎక్కడికో వెళ్తుంది. ఎడిటింగ్ మాత్రం ఏ మాత్రం రాంగ్ స్టెప్ వేసినా మొత్తం ఎడిటింగ్ మొత్తం నాశనం అయిపోద్ది. మనం ఏ మాత్రమైనా చిన్న చిన్న క్లిప్స్ కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. మెయిన్ ఏంటంటే ఎడిటర్కి మెయిన్ కావాల్సింది స్టోరీ టెల్లింగ్ అండి. అది ప్రీ వెడ్డింగ్ కానీ, టీజర్ కటింగ్ కానీ, లేదంటే క్యాండిడ్ వీడియో కానీ, ఏదైనా స్టోరీ టెల్లింగ్ అనేది కన్ఫామ్గా ఉండాలి. అంటే ఏ క్లిప్కి ఏ క్లిప్ తర్వాత వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ రాగానే చాలామంది కొంతమంది మిస్టేక్ ఏం చేస్తారంటే స్టార్టింగ్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని చూపించేస్తారు, క్లయింట్ని చూపించేస్తారు. అసలు అది కరెక్ట్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ అనేది ఒకసారి చూపించాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ, ఫస్ట్ మనం ఆ లొకేషన్, మనం సాంగ్ తీసిన లొకేషన్స్ బట్టి మనం ఏదంటే బీచ్ లొకేషన్స్ ఏమైనా ఉన్నాయంటే ఎంటీ షాట్ బీచ్ కానీ, అరకు వెళ్తే ఏమైనా కొండల ప్రదేశం కానీ, ఏదైనా ఒక ఎంటీ షాట్ చూపించి ఆ తర్వాత స్టోరీ టెల్లింగ్ చూపించాలి. అప్పుడు ఆ ప్రీ వెడ్డింగ్ సాంగ్ కానీ, లేకపోతే మనం ఏదైనా టీజర్ కట్స్ కానీ ఏమైనా అందంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరినే చూపిస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అసలు కరెక్ట్ కాదు. మనం ఏదైనా ఎడిటింగ్ చేసామంటే క్లయింట్కి నచ్చాలంటే స్టోరీ టెల్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ స్టోరీ టెల్లింగ్ ఎలా చేయాలి, క్లిప్స్ ఎలా తీసుకోవాలి అని క్లియర్గా డావెన్సీ అనే సాఫ్ట్వేర్లు, అసలు సాఫ్ట్వేర్లు ఏవి ఉంటాయి, అసలు సాఫ్ట్వేర్లో మనం ఎలా యూస్ చేయాలి, సాఫ్ట్వేర్కి సంబంధించిన అప్డేట్ అంతా మీకు చెప్తాను. ఒకసారి డావెన్సీ గూగుల్లో డావెన్సీ బ్లాక్ మ్యాజిక్ అని కొడితే ఈ టైప్ వస్తుందండి. మనకి ఫ్రీ వర్షను, పెయిడ్ వర్షను. ఫ్రీ వర్షన్ ఏంటంటే ఫ్రీ వర్షన్కి పెయిడ్ వర్షన్కి తేడా ఏంటంటే ఫ్రీ వర్షను 8 బిట్ దాకా సపోర్ట్ చేస్తుంది. అది బిగినర్స్కి బాగానే ఉంటుంది కానీ ప్రొఫెషనల్స్ కొంచెం బాగోదు. ఎందుకంటే 8 బిట్కి 10 బిట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కలర్ వేరియేషన్. దాంతోపాటు ఇందులో ఉన్న ప్లగ్గిన్స్ ఫ్రీ వర్షన్స్కి ఉండవు. ఏదైనా పే వర్షన్స్లోనే ఫుల్ సాఫ్ట్వేర్ అనేది అవుతుంది. ఏంటంటే అన్ని లాక్స్ అన్నీ ఓపెన్ అయ్యి ఉంటుంది. మనం ఫ్రీ వర్షన్లోని బిగినర్స్ అయితే చేయొచ్చు, ప్రొఫెషనల్స్ అయినా కొంచెం చేయొచ్చు. ఏంటంటే కలర్ బిట్ కొంచెం చేంజ్ అవుతుంది, కొంచెం కలర్స్ కానీ ప్లగ్గిన్స్ కానీ. మనం ఫ్రీ వర్షన్ కావాలంటే మనం ఫ్రీ వర్షన్ అని కొట్టండి. పెయిడ్ వర్షన్ అయితే పెయిడ్ వర్షన్ అని కొట్టండి. ఒకవేళ మీకు ఈ సాఫ్ట్వేర్ డావెన్సీ స్టూడియో కావాలి అనుకుంటే థర్డ్ పార్టీ నా దగ్గర ఉంది. అది మీరు డావెన్సీ అని చెప్పి కింద కామెంట్లో పెడితే నెక్స్ట్ వీడియోలో నేను ఆ డ్రైవ్లో పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డావెన్సీ సాఫ్ట్వేర్ చూద్దామండి. డావెన్సీ రిజల్ట్స్ సాఫ్ట్వేర్ అని చెప్పి ఇలా వస్తుంది స్టార్టింగ్ ఓపెన్ చేయగానే. ఫ్రీ వర్షన్కి అయితే స్టూడియో అని ఉండదు. మనం ఫస్ట్ ఓపెన్ చేసుకుంటాం, ఇలా వస్తుంది. న్యూ ప్రాజెక్ట్ అని కొడతాం. కృష్ణ అని కొట్టి క్రియేట్ కొడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కట్ పేజెస్ అండి. ఇందులో కట్ చేసుకోవచ్చు, ఇందులో కట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం చాలామంది ఈ కట్ పేజ్నే వాడతారు. ఇక్కడ ఫైల్స్ అని ఉంటుంది. ఫైల్స్లో ఇన్పుట్ అని ఉంటుంది. ఇన్పుట్లోని మీడియా అని కొడితే మనకి క్లిప్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళిపోద్ది. మనం క్లిప్స్కి సెలెక్ట్ చేసుకోవడమే. క్లిప్స్ సెలెక్ట్ చేసినప్పుడు మనం ఈ టైప్ వస్తుందండి. చాలామంది కొంచెం రెండు వచ్చే XML ఫైల్స్ కూడా కలిపి వచ్చాయని అనుకుంటారు, కానీ ఇక్కడ షార్ట్ బై అని కొడితే టైప్స్ అని వస్తుంది. మనకి ఏ టైప్ కావాలో ఇక్కడ డోంట్ చేంజ్ అండ్ చేంజ్ సెట్టింగ్స్, ఫ్రేమ్స్ చేంజ్
మనం తీసినప్పుడు మనం ఫ్రేమ్ రేట్ పెట్టుకుంటాం కాబట్టి మనం డోంట్ చేంజ్ అని పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం తీసినప్పుడు మనకి డిఫరెంట్ ఫ్రేమ్ రేట్ కావాలంటే అందులో మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సాఫ్ట్వేర్కి కిందకి వెళ్తే సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్కి వెళ్ళిపోతే ఇక్కడ హెచ్డీలో మనం ఉంది. ఇప్పుడు టైం లైన్ మనం ఇప్పుడు 4Kలో పెడుతున్నాం. మనం తీసింది 4K కాబట్టి హెచ్డీలో తీస్తే హెచ్డీలో పెట్టుకుంటాం. ఓకేనా. మళ్ళీ ఇంపోర్ట్కి వెళ్దాం. మళ్ళీ బ్యాక్ స్పేస్కి వెళ్తే ఇక్కడ కొన్ని వీడియోస్ ఉంటాయి. మనకి వీడియోస్ ఈ టైప్లో కనిపించకపోతే మనం ఇక్కడ పైకి వచ్చి ఎక్స్ట్రా లాంగ్ ఐకాన్స్ అని కొడితే వస్తుంది. చెప్పాను కదా, షార్ట్ బై టైప్స్. మన క్లిప్స్ అన్నీ తీసుకుంటాం. కొంచెం లోడింగ్ టైం పడుతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. మళ్ళీ ఫైల్స్లోకి వెళ్ళి సాంగ్ తీసుకుంటాం. ఆల్రెడీ సాంగ్ డౌన్లోడ్ చేసాం కాబట్టి యూట్యూబ్ నుంచి సాంగ్ తీసుకోండి. ఓకే, సాంగ్ వస్తుంది కదా. అసలు కిందన ఈ ఫోల్డర్స్ చేయడానికి కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఒకటి చెప్తాను, ఇవి వీడియో తీసుకోవడానికి, కట్స్కి, ఇది ఎడిటింగ్ చేసుకోవడానికి, ఏవైనా ఎఫెక్ట్స్, ట్రాన్స్లేషన్స్, ఏవైనా వీడియో మనకి సాంగ్ తగ్గట్టు పెట్టుకోవడానికి. ఇది ఫ్యూజన్ టాబ్ అండి. మనకి అడాబ్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా యూజ్ అవుతుందో ఇక్కడ డావిన్సీలో కూడా అలాగే అవుతుంది ఏదైనా యానిమేషన్ ఏం చేసుకోవడానికి. మెయిన్ బ్లాక్ మ్యాజిక్కి ఇది ఒక ప్రాణం లాంటిది, ఒక గుండెకాయ లాంటిది. ఇదే కలర్ పేజ్. మ్యాక్సిమం ప్రీమియం నుంచి అందరూ డావిన్సీకి రావడానికి మెయిన్ కారణం కలర్ ల్యాబ్ చాలా బాగుంటుంది ఎడిటింగ్ చేస్తే. నేను చూపిస్తాను కలర్స్ ఎలా అవుతాయని. ఇది సౌండ్ డిజైనింగ్, ఇది డెలివరీ. మనం ఏ పర్టికులర్గా డెలివరీ చేసుకుంటాం సెట్టింగ్స్ పెట్టుకొని చేసుకోవడమే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిట్ పేజ్కి వచ్చేస్తాం. మనం సాంగ్ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ సాంగ్ పెట్టుకుంటాం. చెప్పాను కదండి, కొంచెం మనం మైండ్ పెట్టి చేస్తే మాత్రం చాలా బాగా వర్క్ అవుతాయి. మనకి చెప్పాను కదా, ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా మనిషిని కాకుండా అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చూపిస్తే చాలా అందంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇక్కడ డ్రోన్ షాట్స్ మన దగ్గర ఉన్నాయి, కొన్ని డ్రోన్ షాట్స్. ఎవరికైనా డ్రోన్ షాట్స్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి డ్రోన్ అని, నేను పంపిస్తాను డ్రోన్ షాట్స్ అని. ఆల్రెడీ డ్రోన్ షాట్స్ అయిపోయాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డ్రోన్ తీసుకుందాం, డ్రోన్ షాట్స్, ఎందుకంటే స్టార్టింగే అయిపోతుంది కాబట్టి. కొంచెం ఇప్పుడు క్లిప్స్ కొంచెం ఫాస్ట్గా తీసుకుంటాను, ఎందుకంటే లెంత్ వీడియో అయిపోయినా మీకు చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మనకి ఏ క్లిప్స్ కావాలో ఆ క్లిప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా తీసుకోవడమే. అంటే ఇలా తీసుకున్నప్పుడు సౌండ్ ప్లస్ క్లిప్పు రెండు కలిపి వచ్చేస్తాయి. అప్పుడు మనం క్లిప్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మౌస్ దగ్గర రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ లింక్ క్లిప్స్ అని ఉంటుంది. లింక్ క్లిప్స్ ఓకే చేస్తే అప్పుడు సపరేట్గా అవుతుంది. ఇంకా అవ్వలేదు. అప్పుడు సౌండ్స్ అన్నీ ఒకేసారి డిలీట్ చేసి మన క్లిప్స్ ఏవే కావాలో ఆ క్లిప్స్ తీసుకుని క్లిప్స్ అని సెలెక్ట్ చేసి అలా డిలీట్ చేసుకోవడమే. క్లిప్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకోవడమే. అప్పుడు మనం ట్రిమ్ చేసుకోవాలి. ఈ ట్రిమ్మింగ్ ఎలాగంటే ఒకటి టైంలో పెట్టుకొని ఇది జూమ్ ఆప్షన్ అండి. మనం ఇలా జూమ్ చేసుకుంటే క్లిప్ వస్తుంది, ఏమీ కాదు.
జస్ట్ మన ఇలాగా ముందుకి వెనక్కి పెట్టుకుని ఇలా క్లిప్స్, మనకి ఏ క్లిప్ కావాలంటే ఆ క్లిప్. మన క్లిప్ నచ్చకపోతే డిలీట్ కొట్టడమే. డిలీట్ కొట్టి డిలీట్ అని కొట్టచ్చు, బ్యాక్ స్పేస్ అని కొట్టచ్చు. ఇక్కడ మళ్ళీ బ్లాక్ స్పేస్ ఉంటుంది, ఇలా వెళ్తే కొంచెం మూవ్ అవుతుంది. అక్కడ నుంచి స్పేస్ని క్లియర్ చేయవచ్చు. ఇది ఆల్రెడీ మనం క్లిప్ చేస్తాం కాబట్టి అలా అలానా. ఫస్ట్ ట్రిమ్ కట్ చేసుకుందాం. అలా ట్రిమ్ కట్ చేసుకోవాలండి. ఏ క్లిప్ కావాలో ఒకసారి అది అలా ట్రిమ్ కట్ చేసుకుంటే మనకి ఇంకేం క్లిప్స్ కావాలంటే క్లిప్స్ తీసుకుని ఇక్కడ ఈ క్లిప్స్ కొట్టి ఈ క్లిప్ బాగుంది కాబట్టి ఈ క్లిప్ ఇలా తెచ్చుకొని మిగతా క్లిప్లన్నీ కొంచెం బ్యాక్ జరిపి అలా ఇది ట్రిమ్ చేసుకుని కొంచెం మనకు నచ్చిన క్లిప్, మనకు సాంగ్కి ఏం నచ్చుతుందో అలా. ఓకే అండి, నేను ఈ సాంగ్ అంతా ఎడిట్ చేసి మీకు ఒకసారి పెడతాను. సాంగ్ ఎలాగుందో చెప్పండి. లేకపోతే ఇది ఆల్రెడీ సాంగ్ ఎడిటింగ్ అయిపోయింది. ఆల్రెడీ మన ఎన్ఎస్ క్రియేషన్స్ అక్కి అని చెప్పి నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది సాంగ్, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయండి. ఇక్కడ మనకి జూమ్ కావాలంటే జూము, పొజిషన్ ఏమైనా మారాలంటే పొజిషన్ మార్చుకోవచ్చు. ఇక్కడ ఏమైనా రొటేషన్ ఏమైనా కొంచెం మనం ఏమైనా కెమెరా ఏమైనా రాంగ్ పొజిషన్లో చేస్తే రొటేషన్కి ఒకరు మనం ఇది ఏమైనా రాంగ్ పొజిషన్లో పెట్టాం అనుకోండి, ఇంకా కంగారు పడకండి. ఇక్కడ ఉంటుంది అంటే బ్యాక్ వచ్చే ఆప్షన్ వస్తే మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోద్ది. యాంకర్ పాయింట్ ఇవన్నీ ఉంటే క్రాప్ చేసుకోవచ్చు. మన ఏ సైడ్ కానీ క్రాప్ మనం చాలా చూస్తాం. డిజిటల్ మార్కెటింగ్ అన్ని ఇప్పుడు కింద క్రాప్ చేసి కొంచెం సాఫ్ట్నెస్ ఇస్తున్నారు చూసంటే కొంచెం సాఫ్ట్నెస్ అయింది. అంటే అది ప్రీ వెడ్డింగ్కి అయితే పనిచేయదు. ప్రీ వెడ్డింగ్ కూడా అలా క్రాప్ చేసుకుంటే అలా పెట్టుకోవచ్చు, కానీ బట్ ఆవిడ యూజ్ చేయడు. అది డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువ కింద షేడ్ కావాలి కాబట్టి షేడ్ పెడతాడు. ఇంకా కంపోజిషన్ అంటే మనం ఏదైనా వీడియో కానీ పైన కానీ పెట్టి మనం ఇక్కడ యాడ్ చేస్తే కొంచెం కలర్స్ అవన్నీ వస్తుంటాయి. దీని గురించి చెప్తాను. ఇది స్పీడ్ అండి, ర్యాంపింగ్ స్పీడ్. కానీ ఒక వీడియోని కొంచెం స్పీడ్ చేయాలంటే మనకు స్టెబిలైజేషన్ అంటే ఏమైనా షేక్ ఏమైనా వస్తే స్టెబిలైజేషన్ కోసం. ఓకేనా మన వీడియో. ఓకే, అలా ఒక ట్రిమ్ కట్ చేసుకోండి. ప్రతిదీ ట్రిమ్ కట్ చేసుకుని మన సాంగ్ వింటూ సాంగ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీ షాట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయి కొంచెం అంటే ఆ అబ్బాయి ఇంప్రెస్ చేసిన షార్ట్స్ ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్ అయిపోయే షార్ట్స్ కంటే ఇలా నడిచే వాకింగ్ షార్ట్స్ కానీ అలా. ఆ తర్వాత చిన్న క్లోజింగ్ ఏదైనా చూడండి, కొంచెం క్లోజింగ్ లాగా వచ్చింది. మనకి కీబోర్డ్లో పి అని ఉంటుంది, పి నొక్కితే కొంచెం పెద్దది వస్తుంది. అప్పుడు మనకి క్లారిటీగా తెలుస్తుంది మన. ఓకే, ఇదేనండి టైం లైన్ ఇలా తీసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి, వీడియో ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ మనం తెచ్చి పెట్టించుకోవడమే. క్లోజింగ్ బ్లర్స్ అవన్నీ. టైటిల్స్ ఉంటాయి, టైటిల్స్ ఏమైనా పెట్టుకొని చూడండి టైటిల్స్ వస్తాయి. అలాగే ఎఫెక్ట్స్ ఏవైనా మనకి డిఫరెన్స్ ఎఫెక్ట్స్ అన్నీ అందులో ఉంటాయి. ఇదేనండి డామ్స్ సాఫ్ట్వేరు. అంటే మన క్లిప్స్ ఎలా తీసుకోవాలి, ఎలాగా లైన్ బై లైన్ పెట్టుకోవాలి అండ్ ట్రాన్సాక్షన్స్ ఎలా వేయాలి మనం ఈ వీడియోలో చూసాం. నెక్స్ట్ వీడియోకి ఏంటంటే మనం కలర్ గ్రేడింగ్ ఎలా చేసుకోవాలి అండ్ అవుట్పుట్ దాన్ని ఎలాగా డెలివరీ చేసుకోవాలి, మనం ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అని చూపిస్తాం. ఏమైనా అర్థం అవ్వకపోతే మళ్ళీ కామెంట్లో పెట్టండి, మళ్ళీ చెప్తాం.